కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంలో మరణించిన వారి డీఎన్ఏ రిపోర్టు వివరాలు కర్నూలుకు చేరుకున్నాయి. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో బాధితుల మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వద్ద ఉన్నాము, మనం చూడొచ్చు మన వెనక పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూడొచ్చు. అంబులెన్సులు కనిపిస్తున్నాయి, పోలీసులు అధికారులు హడావిడి అయితే కనిపిస్తుంది. ఉదయం నుంచి ఈ హడావిడి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే చిన్నటేకూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది మృత్యువాత పడ్డారు. ఈ బస్సు దుర్ఘటనలో మృతి చెందిన వారి డిఎన్ఏ ఫలితాలు ఇవాళ ఉదయం వచ్చాయి. అయితే వీటిని బంధువులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతుంది. బంధువులకి ఉదయమే డిఎన్ఏ ఫలితాలు వచ్చిన వెంటనే బంధువులకి ఇన్ఫార్మ్ చేశారు. బంధువులందరూ కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే 2 మృతదేహాలను తీసుకెళ్లిపోయారు. మనం చూడొచ్చు, తెలంగాణ ప్రభుత్వం కూడా కొన్ని అంబులెన్స్లను పంపించింది. ఈ ప్రస్తుతం మన ఎదురుగా కనిపిస్తుంది, మనం క్లోజప్లో కూడా చూడొచ్చు. నెల్లూరుకు చెందినటువంటి గోళ్ళ రమేష్ వారి కుటుంబ సభ్యులు ఒక్కొక్క అంబులెన్స్లో 2 మృతదేహాలను పంపిస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ఈ పేర్లు కూడా మనం చూడొచ్చు. కింద గోళ్ళ రమేష్, పైన ఈ 2 అంబులెన్సుల్లో కూడా మొత్తం 4 మృతదేహాలు ఉన్నాయి. అయితే వీటితో పాటు ఈ మృతదేహాలు అప్పగించడానికి ముందు మొదట డెత్ సర్టిఫికెట్ ఇస్తారు. అంతకంటే ముందు ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తారు. తర్వాత డిఎన్ఏ పరీక్షకు సంబంధించిన డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ ఇస్తారు. ఈ 3 రిపోర్ట్లు ఇవ్వాలి. ఎందుకంటే ఒకవేళ వీరికి ఏమైనా ఇన్సూరెన్స్లు ఉండొచ్చు, లేకపోతే ఆస్తులు ఉండొచ్చు, వీటికి సంబంధించిన క్లెయిమ్స్ చేసుకోవడానికి కానీ, లేకపోతే ఈ రకరకాల చాలా విషయాల్లో లీగల్గా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా కేవలం మృతదేహాలనే కాదు, ఈ మృతదేహాలతో పాటు ఈ డిఎన్ఏ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది, డెత్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఉలిందకొండ పోలీస్ స్టేషన్లో ఇవాళ ఉదయం ఎర్రిస్వామి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఎర్రిస్వామి కంప్లైంట్ ఆధారంగానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ని వీరందరికీ కూడా ఈ బస్సు ప్రమాదానికి కారణం నా స్నేహితుడే అని చెప్పి ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. ఎర్రిస్వామి ఫిర్యాదు ఆధారంగానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తున్నారు. ఎఫ్ఐఆర్ కాపీతో పాటు డెత్ సర్టిఫికెట్, డిఎన్ఏ రిపోర్టు, ఇవన్నీ కూడా ఈ 3 ప్రతి మృతదేహానికి సంబంధించిన వివరాలన్నింటినీ వీరికి బంధువులకు అప్పగిస్తున్నారు. ఈ బంధువులకు అప్పగించే ప్రక్రియ కూడా చాలా సైంటిఫిక్గా చేయాలి. ఎందుకంటే ఏది పడితే అది ఇవ్వకూడదు. అక్కడ మ్యాచ్ అయిన మృతదేహానికి ఈ మృతదేహం నుంచి తీసుకున్నటువంటి శాంపుల్స్ని డిఎన్ఏ టెస్ట్కి పంపించారు. ఆ డిఎన్ఏ టెస్ట్ వచ్చింది. ఆ టెస్టు దీంతో పాటు బంధువుల డిఎన్ఏ మ్యాచ్ కావాల్సి ఉంటుంది. ఆ 2 మ్యాచ్, ఇవన్నీ కూడా ఈ 18 మృతదేహాలకు మ్యాచ్ అయ్యాయి. కాబట్టి ఈ 18 మృతదేహాలను అప్పగిస్తున్నారు. ఇంకోటి అన్ఐడెంటిఫైడ్ అని చెప్తున్నారు. దీన్ని కూడా రాత్రి వీరు మావారే అని చెప్పి కొంతమంది భరత్ అనేటటువంటి వ్యక్తి మా తండ్రి త్రిమూర్తులు చనిపోయాడు అని చెప్పి ఆయన మా తండ్రే ఉంటాడని చెప్పి రావడం జరిగింది. ఆయన నమూనాలను కూడా తీసుకొని అర్ధరాత్రి పంపించినట్లుగా పోలీసులు చెప్తున్నారు. మనం చూడొచ్చు, పోలీసులు కర్నూలు ఎస్పీ దగ్గరుండి, కర్నూలు ఎస్పీ కలెక్టర్ డాక్టర్ ఏ సిరి దగ్గరుండి ఈ పంపిస్తున్నటువంటి మృతదేహాలను అప్పగిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఉన్నారు. ఆయన మాట్లాడనున్నారు. ప్రస్తుతం ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. మనం చూడొచ్చు, కర్నూలు ఎస్పీ మాట్లాడుతున్నారు. పని చేయండి, ఒక మోటార్ బైక్ పెట్టండి, అక్కడ వస్తాను నేను. మీరు కర్నూలు ఎస్పీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనతో మాట్లాడనున్నారు. రామకృష్ణ రెడ్డి, మధు ప్రస్తుతం కర్నూలు ఎస్పీ మీడియాతో మాట్లాడనున్నారు. ఆ వివరాలు ఏదో తెలుసుకుందాం ఇక్కడ మనం.
సరిపోయిందా మధు నీకు? అరే ఒక్క నిమిషం అండి, ఎందుకు ఇది ఉంది కదా. అవసరం లేదు. ఓకే మాట్లాడినా సరే, మీరు ఒక అమ్మాయి ఉంటారు. ఓకేనా? ఓకే ఓకే సార్, ఓకే సార్. చాన్ భాయ్ ఓకే, నిలబడు నువ్వు. సార్ చెప్పండి సార్. ఓకే ఓకే సైలెంట్ ఉన్నారు. 24వ తేదీ జరిగిన బస్ ప్రమాదంలో చనిపోయిన విక్టిమ్స్ అందరిది డిఎన్ఏ కంపారిజన్ వాళ్ళ రిలేటివ్స్తో ఎఫ్ఎస్ఎల్ నుంచి ఈరోజు రావడం జరిగింది. బేసింగ్ ఆన్ ద రిపోర్ట్స్ ఫ్రమ్ ఎఫ్ఎస్ఎల్ మనం మృతుల డెడ్ బాడీస్ ఏమున్నాయో వాళ్ళ రిలేటివ్స్కి అప్పక్కించడం స్టార్ట్ చేశాము. ఆ రోజు ఇంకా ఒకరిది ఐడెంటిఫై కాలేదు. నిన్న నైట్ మనకి క్లూజ్ వచ్చి వాళ్ళ రిలేటివ్స్ కూడా, చిత్తూరుకి చెందిన ఆయన వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చి ఈరోజు శాంపిల్స్ ఇచ్చారు. సో రేపటికెల్లా వాళ్ళది రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత వాళ్ళ బాడీస్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ 19 అంబులెన్స్ అరేంజ్ చేసాము. దాంట్లో ఫ్రీజర్ బాక్స్ కూడా ఉంది. సో అన్నీ దాంట్లో పెట్టి నెసెసరీ డాక్యుమెంట్స్ ఏమున్నాయో, ఎఫ్ఐఆర్ కాపీ, ఇన్క్వెస్ట్, పోస్ట్మార్టము, అవన్నీ దాంతో ప్రొసీజర్ యాజ్ పర్ ప్రొసీజర్ వీఆర్ హ్యాండింగ్ ఓవర్ ద బాడీస్ టు ద విక్టిమ్ ఫ్యామిలీస్ అండి. సో ఆల్రెడీ మొన్న జరిగిన ఇన్సిడెంట్లో ఒక ఎఫ్ఐఆర్ ఉలింతకొండ పోలీస్ స్టేషన్ నుంచి చేయడం జరిగింది. నిన్న మనకి వచ్చిన కొత్త ఫ్యాక్ట్స్లో అంటే 2 వీలర్ సపరేట్గా స్లైడ్ అయ్యి పడడము, దానికి ఇంకొకటి సపరేట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. సీన్ రీకన్స్ట్రక్షన్ లో ఇటు ఎర్రిస్వామి స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది, డ్రైవర్ స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది, పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది అసలు? సో అంటిల్ ఇప్పుడు దాకా మనకి ఇన్వెస్టిగేషన్లో వెలుగులోకి వచ్చింది ఏమంటే, ఫస్ట్ ఇద్దరు 2 వీలర్స్లో వెళ్ళారు కదా, వాళ్ళు ఫస్ట్ స్లైడ్ అయ్యి రోడ్లో పడడము, ఆ తర్వాత బస్సు వచ్చి రోడ్ మీద ఉన్న 2 వీలర్ని హిట్ చేసుకుంటూ అక్కడ అగ్ని ప్రమాదం జరిగినట్టు మాకు తెలుసు. బస్ డ్రైవర్ అయితే లిక్కర్ తీసుకోవడము వాస్తవం కాదండి. 2 వీలర్ రైడర్ ఎవరున్నారు, శివశంకర్, అతనిది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఈ రోజు మార్నింగే వచ్చింది. అతను ఆల్కహాల్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. వాళ్ళు స్కిడ్ అయి పడ్డారు అనేది మనకి ఇప్పుడు దాకా ఉన్నట్టు సమాచారం అండి. డివైడర్ లేదు, అక్కడ పడడానికి అవకాశం లేదు, ఎలా పడ్డారండి? అక్కడ డివైడర్ ఉందండి. డివైడర్కి పడ్డే బాడీ రోడ్ మీద ఉన్నప్పుడు పిలియన్ రైడర్ ఎవరున్నారో ఆ బాడీని కొంచెం పక్కకు లాగారు. ఆ తర్వాత 2 వీలర్ లాగే లోపల బస్సు వచ్చింది. అంటే జరిగిన ఘటనకి ఎక్కడైతే బాడీ పడి ఉందో డివైడర్ అంటే మన యూటర్న్ సంబంధించి సుమారుగా 300 మీటర్లు దూరంగా ఉంది. ఆ నేపథ్యంలో డివైడర్ని ఎలా ఢీకొట్టారండి? ఫస్ట్ 2 వీలర్ వెళ్తున్నప్పుడు డివైడర్ ఢీకొట్టి పడిందండి. ఆ స్పీడ్లో 2 వీలర్ అనేది ఒక 20 మీటర్ ముందుకు వెళ్ళింది. ఓకే, సో ఆ బాడీని మధ్యలో రోడ్ మీద ఉన్న బాడీని పిలియన్ రైడర్ ఎర్రిస్వామి ఎవరు ఉన్నారు అతను పక్కకు లాగాడు. ఆ తర్వాత బస్ హిట్ కొట్టిన తర్వాత 120 to 150 మీటర్స్ మళ్ళీ లాగింది 2 వీలర్ని. అంటే స్ట్రక్ అయిపోయిన తర్వాత బస్తో పాటు అంటిల్ ద బస్ కేమ్ టు హాల్ట్. సో అది బస్ కంటే ముందుగా 5 వెహికల్స్ వెళ్ళాయి సార్. ఆ 10 నిమిషాల గ్యాప్లో అవి హిట్ అండ్ రన్ చేయలేదన్న గ్యారంటీ ఏంటి సార్? ఇప్పుడు ఉన్న ఇప్పుడు దాకా మనకి వెలుగులోకి ఇన్వెస్టిగేషన్ ప్రకారమే చెప్తున్నానండి నేను. యాజ్ ఆఫ్ నౌ ఇన్వెస్టిగేషన్ సేస్ దట్. తర్వాత ఆ బస్సు వాళ్ళు కూడా మన టచ్లో వచ్చారు, వాళ్ళ దగ్గర కూడా వచ్చి స్టేట్మెంట్స్ తీసుకుంటున్నాం. డ్రైవర్ లక్ష్మి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీకు ప్రాథమికంగా ఇచ్చిన సమాచారం ఏంటి సార్? శాఖ నుంచి కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు మీరు. మొదట బస్సు డ్రైవర్ హిట్ చేయడం మనకి ఎప్పుడెప్పుడు మా ఇన్వెస్టిగేషన్లో ఏమేమి వచ్చాయో అలా అప్డేట్ తీసుకుంటూ వచ్చామండి. ఈ రోజుకి నేను చెప్పింది దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ యాజ్ పర్ ద ఇన్వెస్టిగేషన్ అంటిల్ నౌ. ఓకే, ఏదైనా కొత్తగా వస్తే అగైన్ విల్ బి అప్డేటింగ్. ఇక్కడ కీలకంగా ఎక్సైజ్ సంబంధించిన
మనం చూడొచ్చు, ఇది కర్నూలు ఎస్పీ చాలా క్లియర్గా చెప్పారు. ఈ 18 మృతదేహాలకు సంబంధించినటువంటి రిపోర్ట్ డిఎన్ఏ రిపోర్ట్లు వచ్చాయి. ఆ రిపోర్ట్లకు సంబంధించిన ఈ రిపోర్ట్ల ఆధారంగా బంధువులకి వారి మృతదేహాలను అప్పగిస్తున్నట్లుగా కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ చెప్తున్నారు. అది ఈరోజు పూర్తవుతుంది. ఇప్పటికే బంధువులందరికీ సమాచారం ఇచ్చారు. బంధువులు ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. ఆల్రెడీ ఈ 2 మృతదేహాలను ఇప్పటికే పంపించేశారు. మరో 4 మృతదేహాలని అంబులెన్సులో సిద్ధం చేశారు. గోళ్ళ రమేష్ కుటుంబ సభ్యులు నలుగురు చనిపోయారు. వారి మృతదేహాలను అంబులెన్సుల్లో ఎక్కించారు. వారికి సంబంధించిన ఈ డిఎన్ఏ రిపోర్టు, డెత్ సర్టిఫికేట్, ఎఫ్ఐఆర్ కాపీ 3 అప్పగించనున్నారు. ఆ ప్రక్రియ కొనసాగుతుందని చెప్తున్నారు. అవన్నీ అప్పగించిన తర్వాత అంబులెన్సులను పంపించేస్తారు. అంబులెన్సుల్లో ఫ్రీజర్లు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఈ ఫ్రీజర్లలో డెడ్ బాడీస్ని పెట్టి వాటిని పంపిస్తున్నారు. జాగ్రత్తగా వారి ఇళ్లకు చేరే వరకు, మృతదేహాలు వారి ఇళ్లకు చేరేంత వరకు పోలీసులు, ఇటు అధికారులు వాటిని ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే ఈ కర్నూలు సర్వజన వైద్యశాల వద్ద పరిస్థితి అయితే ఒక హృదయ విదారకమైనటువంటి ఘటన. ఈ బంధువుల రోదనలు కొనసాగుతున్నాయి. ఈ సాయంత్రానికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెప్తున్నారు. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో శ్యామ్, మీటీవీ న్యూస్, కర్నూలు. ఓవర్ టు స్టూడియో.